చల్లగా ఉంది, ఇక్కడ మాత్రం చాలా వేడిగా ఉంది. కారణం ఏంటంటే లోపల ఆవేదన ఎలా ఉంది. ఈరోజు ఉక్కు యాజమాన్యం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఢిల్లీ నుండి ఏదైతే ఆదేశాలు వచ్చాయో ఇప్పుడున్నటువంటి మ్యాన్ పవర్ అటు కాంట్రాక్ట్ లేబర్ కానీ క్యాంటీన్ కానీ ఉన్న మ్యాన్ పవర్ లో 30% తగ్గించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందే తడుగా ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరిని తగ్గించాలి, ఎంతమందిని తగ్గించాలని చెప్పేసి పేర్లు రాసుకుంటా ఉన్నారు. నేను అడిగాను, మరి 30% తీసిస్తే ఈ ప్లాన్ నడుస్తుందా అని చెప్పేసి అడిగాం. సమాధానం లేదు. మొన్న సెంట్రల్ బ్యాంక్ డిపార్ట్మెంట్ లో ధర్నా జరిగింది జీతాల కోసం. ఆ హెచ్ఓడి అక్కడికి వచ్చారు. ఆయన అడిగాం, ఈ సెంట్రల్ బ్యాంక్ లో 30% మంది కార్మికులు తగ్గిస్తే కాంట్రాక్ట్ కార్మికుల్ని ఈ డిపార్ట్మెంట్ నడుస్తుందా అని చెప్పేసి అడిగాం. ఆయన చెప్పారంట, భయాలు మాకు చెప్పారండి, కానీ నేను చెప్పాను యాజ్ ఏ హెచ్ఓడిగా మా డిపార్ట్మెంట్ లో ఒక్క మనిషిని తగ్గించడానికి డిపార్ట్మెంట్ నడపలేను, నువ్వు చదువుకో అని చెప్పి ఆయన చెప్పారంట. అట్లాంటి దమ్ము ధైర్యం ఈ కింది మేనేజ్మెంట్కి ఉండాలి. అక్కడే కాదు, సిఆర్ఎంపీ డిపార్ట్మెంట్కి వెళ్ళాం, ఆయన అదే చెప్పాడు. అంటే ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళా ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అని చెప్తా ఉన్నారు. భయాలు చెప్తే చెప్పొచ్చు, కానీ ఇవి మ్యాన్ పవర్ తగ్గిస్తే మాత్రం ఈ ప్లాంట్ మేము నడపలేమని చెప్పేసి కింద వాళ్ళ పై వాళ్ళకి చెప్తా ఉన్నారు. బానే ఉంది. మరి ఈ క్యాంటీన్ మేనేజ్మెంట్ ఎందుకని ఆ రకంగా చెప్పలేకపోతున్నారు? ఒకప్పుడు ఉదయం తుఫాన్ టైంలో మంచినీళ్ళు లేని టైంలో ఎక్కడెక్కడ నీళ్లు తీసుకొచ్చి కార్మికులకు వండి పెట్టి రాత్రి భావాలు అనకుండా అటువంటి సేవలు చేసిన క్యాంటీన్ కార్మికుల్ని తగ్గించడానికి మీకు ఆలోచన ఎలా వచ్చిందని చెప్పేసి మేనేజ్మెంట్ ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. ఓపికగా పనిచేస్తా ఉన్నాం, అంతేగాని మా పట్టమని కొడితే మాత్రం చూస్తూ ఊరుగా చెప్పేసి ఈ మేనేజ్మెంట్ కి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. రాబో రోజుల్లో మన యూనియన్ ఇచ్చే పిలుపులో కార్మికులందరూ పాల్గొని ఏకం చేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మిత్రులారా, చివరిగా ఒక విషయం, ఈరోజు పర్మనెంట్ కార్మికులు ఈరోజు క్యాంటీన్లు కూడా కొన్ని చోట్ల చాలా అధ్వానంగా ఉన్నాయి. ఎందుకంటే మొన్న మీటింగ్ లో కూడా నేను చెప్పాను, వాళ్ళకి మంచి సర్వీస్ ఇవ్వండి. సబ్ కాంట్రాక్ట్లు ఎవరైనా సరే తోక దాడించి సరైన క్వాలిటీ పెట్టకపోతే వాళ్ళకి టర్మి కొట్టండి. మన క్యాంటీన్ మనం నిలబెట్టుకోవాలి. వారి స్వార్థం కోసం ఈరోజు క్యాంటీన్లు పనిచేసే పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఎలా మేము క్యాంటీన్లో గ్లాసులు లేవు, కప్పులు లేవు. ఏ కప్పులు అవి? డిస్పోజల్ గ్లాసులతో పెరిగి పెడతా ఉన్నారు, జగ్గులతో నీటి వాటర్ పెడతా ఉన్నాడు. ఒక 1000 రూపాయలు పెట్టి గ్లాసులు కొనలేరా? వాళ్ళు ఏమి కాంట్రాక్ట్ ఏమి చేయలేకపోతున్నారు. మేనేజ్మెంట్ ఎంతసేపు కార్మికుల మీద పడతా ఉన్నారు. ఇది చాలా అన్యాయం. మీరు కళ్ళుండి కబోతులు వ్యవహరించి మా పట్టబెట్టే దానికి మాత్రం మీరు ప్రయత్నం చేస్తామంటే మేము చూస్తూ ఊరుకునేది లేదు. మీరు వాస్తవాన్ని గ్రహించండి. 30 ఏళ్ళగా పనిచేస్తున్న కార్మికులకి మీరు చేదోడు వాదోడుగా ఉండండి. ఆ రకంగా ఉంటేనే మీకు సరైన గౌరవం ఉండదని చెప్పేసి తెలియజేస్తూ రాబో రోజుల్లో మన యూనియన్ ఇచ్చే పిలుపులో మీరందరూ భాగస్వామ్యం కావాలా. ఈరోజు ఎంత పెద్ద వర్షం వచ్చినా సరే ఒక దశలో మేము నేను వాయిదాలేంటని చెప్పేసి అనుకున్నాం. అయినప్పటికీ మన కేఎం శ్రీనివాస్ గారు మళ్ళీ మాట్లాడి లేదు సమయం మించిపోతుంది, ఖచ్చితంగా మనం కార్యక్రమం చేయాలని చెప్పేసి చెప్పడంతో ఈరోజు ఈ కార్యక్రమం అనేది మనం తీసుకున్నాం. అందుకని ఇంతటి పెద్ద వర్షంలో కూడా మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ క్యాంటీన్ ఎంప్లాయీస్ సిఆర్డి తరఫున క్యాంటీన్ కార్మికులకు ఈ పోరాటం విస్తృతం చేసి మన హక్కులు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అందరూ ఇక్కడికి వచ్చి దాడి చేసినందుకు మీరు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో
నిర్మాణం స్టీల్ ప్లాంట్ నిర్మాణం నుంచి కూడా ఇక్కడ మనం పనిచేస్తున్నాం. మరి ఇక్కడ మినిమం 30,000-35,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీ కాంట్రాక్ట్ కలిపి పనిచేసే ఉత్పత్తులు టైంకి మనం ఆ టైంలో నిర్మాణ పని ఇప్పుడు వరకు కూడా టిఫిన్ కానీ భోజనాలు కానీ అనేక విధాలుగా మనం సేవ చేసాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మేనేజ్మెంట్ ఇంత సేవ చేసినప్పుడు కూడా మళ్ళీ గుర్తించకుండా కాంట్రాక్ట్ కార్మికుల మీద పనిభారం పెంచి ఇంకా కార్మికులు కల్పించాలనే ప్రయత్నంలో చేస్తున్నారు. ఎందుకు తొలగిస్తానని అడిగితే దానికి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే పెడుతున్నారు. స్టీల్ ప్లాంట్ నష్టాలు ఉంది కాబట్టి కార్మికులు తగ్గించాలంటారు. మరి స్టీల్ ప్లాంట్ లో నష్టాలు ఉంటే నువ్వు మైంచేవాలి లేదంటే స్పేస్ స్పాట్లు ఇవ్వాలి, లేదా స్టీల్ ప్లాంట్ ఏది కావాలనేది 3 గంటలు అనేది మనం ఏర్పాటు చేయాలి. కానీ కార్మికులు తీస్తే లాభాలు రాబట్టి నడితే మేనేజ్మెంట్ మళ్ళీ నవ్వుతుంది. కానీ ఇక్కడ మేనేజ్మెంట్ చెప్పిన ప్రాబ్లం ఏంటంటే 50 నుంచి 55-58 సంవత్సరాలు వచ్చిన మా ఎంప్లాయీలు ఒక్కరు షుగర్ బీపీలు పెరిగిపోయడం వల్ల ఆ పనిలోకి వెళ్ళకపోతున్నారు అనేది ఆ పడినప్పుడు మరి ఇదే కాంట్రాక్ట్ కార్మికులు ఎన్ని ఇబ్బందులు ఉండి కూడా ఈ పనికి సకాలంలో టిఫిన్లన్నీ అందించే స్టీల్ ప్లాంట్ కార్మికుడికి ఉత్పత్తుల భాగస్వామ్యంగా మేము ముందుకు పనిచేస్తే మాకు రాలేదా బీపీ షుగర్ అని మేనేజ్మెంట్ కూడా అడిగితే నిజమని చెప్తున్నారు. మరి ఈరోజు 15,000 రూపాయల జీతానికి మేము గొడ్డు సేకరణ చేస్తే ఇంకా మీరు మమ్మల్ని మేనపాటు తగ్గించే ఇబ్బందులు చెప్తున్నారు. కాబట్టి ఇదేదో కాంట్రాక్ట్ లేబర్ ఇష్యూ అనుకోకండి, కాంట్రాక్ట్ లేబర్ క్యాంటీన్ ఇష్యూ అనుకోకండి. క్యాంటీన్ కార్మికులు ఇష్యూ అనుకుంటే రేపు ప్లాంట్ మొత్తం కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఈ పై నుంచి మీరు ధర్నా చేయాల్సి వస్తుంది. అసలు ప్లాంట్ అంటే పరిస్థితులకి అయితే ఎందుకంటే మేనేజ్మెంట్ మన ఓపిక కూడా చూస్తున్నారు. కార్మికుల్ని మన ఎలా భయంకరం చేస్తే ఎవరో ఒకరు మానేసి ఎవరో ఒకరు ముందుకెళ్ళి వెనకొస్తారు కదా అని ఆలోచిస్తున్నారు. కానీ ఇలాంటి కార్యక్రమానికి ఏదైనా వచ్చినప్పుడు ముందు మనం అందరం ఒకటాయి కార్యక్రమంలో ఐక్యత మనం పోరాడితే మన ఉపాధి పోయే పరిస్థితి లేదు, మన రిటైర్మెంట్ వరకు కొనసాగే పరిస్థితి ఉంటుంది. కానీ మన కార్యక్రమం ఏదైనా పిలిపించిన టైంలో మన కార్యక్రమం ముందుకు రాకపోతే మాత్రం మన మేనేజ్మెంట్ మన మీద పెద్ద చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని విషయం మీద ఏదైతే ఉందో క్యాంటీన్ ఇష్యూ వచ్చేటప్పుడు కూడా ప్రతి టైంలో కూడా నారాయణ మాతో మా కాంట్రాక్ట్ లేబర్ సంఘంలో చర్చించి ఏం చేద్దామని కూడా ప్రతి విషయంలో కూడా మొన్న ఏదైతే ఆఫీస్ టైంలో కానీ ఏడబ్ల్యూఎస్ లో కానీ మొన్న ఇక్కడ ధర్నా కానీ ఈ రోజు ధర్నా కానీ ప్రతిదీ కూడా అప్డేట్ లో మీ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మేనేజ్మెంట్ ఒక విధంగా మన వైపు నుంచి ముందు రాక మన కార్యక్రమాన్ని సమకూర్చుకొని ముందుకి తీసుకొస్తుంది. మిత్రులారా, భారీ వర్షం ఉదయం నుంచి పడుతున్నా గానీ ఈ కార్యక్రమానికి జయప్రదం చేయడానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా క్యాంటీన్ కమిటీకి క్యాంటీన్ కార్మికులందరూ కూడా ప్రత్యేకంగా సిఐటి నుంచి అభినందనలు తెలియజేస్తాము. ఈరోజు ఎందుకు ఈ పరీక్ష చేయాల్సి వచ్చింది, ఈ పరిస్థితి ఉంది, మనకున్న ప్రమాదం ఏంటి, ఇవన్నీ కూడా నేను మాట్లాడదాం అనుకున్నా. ఆల్రెడీ నారాయణ గారు, మన శ్రీనివాస్ గారు, నందరమణ గారు కొన్ని విషయాలు ఆల్రెడీ చెప్పారు. ఎందుకు మనందరం ఆందోళన చెందుతున్నాం అంటే ఈరోజు మన పరిస్థితి బాగలేదు, మనకి ప్రమాదం వచ్చింది అనే దాంతో మనందరం కూడా ఆందోళన చెందుతున్నాం. మన పరిస్థితి బాగలేకపోవడానికి కారణం ఏమిటి? ప్లాంట్ పరిస్థితి బాగలేదు. ప్లాంట్ పరిస్థితి బాగలేకపోవడానికి కారణం ఏమిటి, దానికి పరిష్కారం ఏమిటి అనేది నిన్నగా మొన్ననే మనం ఒక సదస్సు నిర్వహించి ఎక్స్-సిఎండిని, డైరెక్టర్స్ ని, అలాగే సిఐటి ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిని, ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిని వీళ్ళందరినీ కూడా రప్పించి మనం వాళ్ళందరూ సలహాలు సూచనలతో ఒక తీర్మానం చేశాం. ఈ తీర్మానం కానీ మనం అమలు చేసుకోగలిగితే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ పరిస్థితి వెంటనే మెరుగుపడింది. లేదు ఈ తీర్మానం అమలు కాకపోతే మనం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో పడుతుంది, మన పరిస్థితి కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం కర్తవ్యం ఏంటి? తక్షణమే మన సమస్యల కోసం ఎలాగైతే పోరాడుతున్నామో స్టీల్ ప్లాంట్ ప్రమాదం నుంచి రక్షించడానికి ఏం చేయాలో కూడా ఆ పోరాటాన్ని కూడా మనం చేయాలి. మన హక్కుల కోసం, జీతం కోసం, ఉపాధి భద్రత కోసం, వీటికి అలాగే స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకి లింక్ అనేది ఉంది. స్టీల్ ప్లాంట్ పరిస్థితి కానీ బాగుంటే ఈ ఎదవలో కొంతమంది కాంట్రాక్టర్లు, కొంతమంది అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు. కొంతమంది కాంట్రాక్టర్లు, కొంతమంది అధికారులు మన భవిష్యత్తు కోసం మనకు సహకరించే వాళ్ళు ఉన్నారు. దుర్మార్గంగా వ్యవహరించే వాళ్ళ ఆట కట్టించాలి అని అంటే ఈ ప్లాంట్ పరిస్థితి మెరుగైతే ఇటువంటి వాళ్ళందరినీ కూడా పూచిక పుల్లలు లేనట్టు వాళ్ళందరూ కూడా ఏరి పారేయచ్చు. ఆ విధంగా ప్లాంట్ ని మనం ముందు కాపాడుకునే దానికోసం, ప్లాంట్ రక్షించేందుకు కోసం ఆ తీర్మానంలో చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మనం పోరాడాలి. ఏమిటి దాంట్లో ఉన్న అంశాలు? మన స్టీల్ ప్లాంట్
ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ డివిడెండ్ల రూపేణా వివిధ రూపేణా 60,000 కోట్ల రూపాయలు చెల్లించాం. మా 60,000 కోట్ల రూపాయలు మాకు వెనక్కి ఇవ్వద్దు, అప్పుగా ఒక 5,000 కోట్ల రూపాయలు మనకి ఇవ్వమని చెప్పని మనం అడిగాం. 5,000 కోట్ల రూపాయలు అప్పుగా ఇవ్వమని చెప్పని అడిగాం. అలాగే స్టీల్ మినిస్ట్రీ అండర్లోనే, ప్రభుత్వ అండర్లోనే సొంత గనులు ఉన్నాయి. ఆ గనుల్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి కేటాయించమని చెప్పి సెయిల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ల నుంచో వాళ్ళందరికీ సొంత గనులు ఉన్నాయి. ఆ గనుల్లో నుంచి ఒక 2 సంవత్సరాల పాటు మన రా మెటీరియల్ ని అప్పుగా ఇవ్వమని చెప్పి మనం కోరాం. లేదా స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయిస్తే, నిన్న ఆల్ ఇండియా నాయకులు చెప్పారు, సొంత గని ఉన్నోడికి తవ్వుకొని ఆ ఇరుగు వారు వాడుకుంటే 500 రూపాయలు పడుతుంది. టన్ను విలువ 500 రూపాయలు పడుతుంది. అదే ఇప్పుడు మనం కొనుక్కుంటున్నాం. ఎంత కొనుక్కుంటున్నాం తెలుసా? 5,800 రూపాయలకి మనం కొనుక్కుంటున్నాం. వాళ్ళందరూ కూడా మన స్టీల్ ప్లాంట్ లో మన కార్మికులందరినీ కూడా అభినందించారు. అసలు మీరు ఇప్పుడు దాకా సొంతగానే లేకుండా 500 తోటి నడిపే వాళ్ళతో పోటీ పడుతూ టన్ను విలువ 500 తోటి వాళ్ళతోటి పోటీ పడుతూ మీరు 5,800 పెట్టి కొని మీరు నడపడం అయితే మిమ్మల్ని అందరినీ కూడా అభినందించాలని చెప్పని పైన వచ్చిన నాయకులు. అందుకని మనం కోరుకుంది ఒకటే, ఇప్పటికైనా నువ్వు సొంతగా లేవు, మేము నడపగలం. లేదా ఇంకొకటి అడుగుతున్నాం, ఇవన్నీ చేయక పనికిమాలిన పనులని, ఇవన్నీ పనికిమాలిన అంటున్నారు వాళ్ళు, ఇవన్నీ మీరు చేయకండి, కానీ ఒక్క పని చేయండి చాలు. మేము స్టీల్ ప్లాంట్ బ్యాంకుల దగ్గరికి వెళ్తే బ్యాంకు వాళ్ళు ఏమడుగుతున్నారనంటే, మీకు పూచీకత్తు హామీ ప్రభుత్వాన్ని ఒక లెటర్ ఇవ్వమనండి, మేము మీకు ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తామని చెప్పంటున్నారు. ప్రభుత్వం మోడీ గారు ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్తా అంబానీని అదానీని తీసుకెళ్లి వాళ్ళ గన్లిప్పించి ఏదైతే మన ఎస్బీఐ ఉందో ఎస్బీఐకి మేము ప్రభుత్వంగా హామీ ఉంటాం, నువ్వు అంబానీ కాలానికి డబ్బులు ఇవ్వమని ఇప్పించిన పరిస్థితి ఉంది. ప్రతి ప్రైవేటు కంపెనీకి ప్రభుత్వం హామీగా ఉండి డబ్బులు ఇప్పిస్తా ఉంది. మేము కూడా కోరుతుంది ఒకటే, ఈయన 3 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తుంది. ప్రభుత్వం ఒక లెటర్ ఇస్తే చాలు, స్టీల్ ప్లాంట్ కి ఇచ్చే డబ్బులకి మేము హామీ అని చెప్పని ఒక లెటర్ ఇస్తే చాలు, ఖచ్చితంగా మన సమస్య పరిష్కారం అయిపోయి స్టీల్ ప్లాంట్ మళ్ళీ వెంటనే పరుగులెట్టి మనం ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నాయో ఇబ్బందుల్లో నీటి నుంచి స్టీల్ ప్లాంట్ బయటపడుతుంది. ఆ ప్రమాదం నుంచి మనం కూడా బయటపడే పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి అది చేయమని చెప్పని మనం కోరాం. అలాగే రేపు లేదు ఎల్లుండి త్వరలోనే నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఆ బడ్జెట్ లో స్టీల్ ప్లాంట్ ని సెయిల్ లో మెర్జ్ చేస్తున్నాం, స్టీల్ ప్లాంట్ కి కావాల్సిన వాళ్ళు కోరుతున్న డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి మేము పరిష్కారం చేస్తాం అని చెప్పని కొన్ని నిర్ణయాలు నిర్దిష్టంగా కానీ ప్రకటిస్తే త్వరలోనే మళ్ళీ మన స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఉన్నతమైనటువంటి కేవలం ప్రభుత్వం చేసేటటువంటి నిర్ణయాల కారణంగానే ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఈ పరిస్థితికి వెళ్ళింది. ప్రభుత్వం తన నిర్ణయాలు మార్చుకొని రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది కాబట్టి వెంటనే స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సరైన చర్యలు చేపట్టాలి. ఈ ఒత్తిడి ఎవరు చేయాలి? మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన కలిపి ప్రభుత్వాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిని, జనసేన పవన్ కళ్యాణ్ గారిని నేను కోరేది ఏమిటంటే, బాబు మీ మీద ఆధారపడి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఉంది, మీరు తక్షణమే జోక్యం చేసుకుని స్టీల్ ప్లాంట్ ని బయటపడేసేటటువంటి చర్యల్ని మీరు తీసుకోవాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. మొన్న స్టీల్ మంత్రి గారు వచ్చారు, కుమారస్వామి గారు, సంతోషం ఒక ప్రకటన చేశారు, మీ స్టీల్ ప్లాంట్ ని మేము ప్రైవేట్ పరం చేయమని చెప్పి ప్రకటన చేశారు. సంతోషం, ఆహ్వానిస్తున్నాం. నువ్వు ప్రకటన చేస్తే మేము బయటపడుకోం. స్టీల్ ప్లాంట్ ఉన్న ఇబ్బందుల్లో నుంచి, ప్రమాదంలో నుంచి బయటపడాలనంటే ఏదైతే చర్యలు ఉన్నాయో నిర్దిష్టమైనటువంటి చర్యలు మేము ఈ సదస్సు ద్వారా ఏదైతే తీర్మానాలు చేసి మిమ్మల్ని కోరుతున్నామో ఆ చర్యల్ని మీరు చేపట్టి స్టీల్ ప్లాంట్ ని ప్రమాదంలో నుంచి బయటపడేయండి. ఖచ్చితంగా మేము బాధ్యతగా పనిచేసి ఈ స్టీల్ ప్లాంట్ ని రక్షిస్తాం. మా భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అన్ని కూడా స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ముడిపడి ఉన్నాయి. కాబట్టి
మేము బాధ్యతగా పనిచేస్తామని చెప్పి మనం చెప్తా ఉన్నాం. ఈరోజు 130 మిలియన్ టన్నులు మనం ఉత్పత్తి చేస్తున్నాం. కానీ మన డిమాండ్ ఎంత ఉంది? 140 మిలియన్ టన్నులు ఉంది. అలాగే డిమాండ్ ప్రతి సంవత్సరం కూడా 8 నుంచి 10% డిమాండ్ పెరుగుతూ ఉంది. అంటే సంవత్సరానికి 80 మిలియన్ టన్నులు దగ్గర మనకి డిమాండ్ పెరుగుతూ ఉంది. ఈ డిమాండ్ని 8 మిలియన్ టన్నులు డిమాండ్ పెరుగుతూ ఉంది. 8 మిలియన్ టన్నులు ప్రతి సంవత్సరం పెంచుతూ వెళ్ళాలి. ఇలా మేము డిమాండ్ తగ్గట్టుగా మేము స్టీల్ ప్లాంట్లు స్థాపించి మేము ఉత్పత్తి ఇక్కడ చేస్తాం, మేక్ ఇన్ ఇండియాని మేము సాధకం చేస్తామని చెప్పని ప్రధానమంత్రి గారు చెప్తా ఉన్నారు. అది ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ మోతేసి నువ్వు ఇంకో చోట స్టీల్ ప్లాంట్ పెడతానంటే అది మేక్ ఇన్ ఇండియా అవ్వదు. కాబట్టి ఏదైతే ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఉందో ఈ స్టీల్ ప్లాంట్ ని నువ్వు తక్షణమే బాగా నడిపే పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలి. అలాగే ఈ స్టీల్ ప్లాంట్ ని 20 మిలియన్ టన్నులకి విస్తరించడానికి కూడా అవకాశం ఉంది. దానికి ప్రధానమైన హద్దులు మనకి సొంత గనులు లేకపోవడమే. సొంత గనులు ఇస్తే ఇవన్నీ కూడా మేము చేయగలం. కాబట్టి వెంటనే మీరు తగు చర్యలు చేపట్టి మాట్లాడటం కాదు చేతల్లో చూపెట్టండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ మధ్య కొన్ని వీడియోలు చూసాం. టీఎన్టీసీ లీడర్లు అలాగే టీఎంఎస్ లీడర్లు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? ఈ స్టీల్ ప్లాంట్ మా బీజేపీ పార్టీ వల్లే, తెలుగుదేశం పార్టీ వల్లే, జనసేన పార్టీ వల్లే నిలబడింది, మేము నిలబెడతాం, మాకు ఆ బాధ్యత ఉంది, పోరాటాల వల్ల ఏమీ సాధ్యపడదని చెప్పని వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా వాళ్ళని ఒకటి అడగలుస్తున్నాను. మన పోరాటాలు కార్మికులు కానీ రైతులు కానీ పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు కాబట్టి ఈ బీజేపీని ఓడించాలని పిలిపించారు కాబట్టి బీజేపీ బలం దేశంలో తగ్గింది. తదనుగుణంగా మీ మీద ఆధారపడి బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఇది కార్మికులు, ప్రజలు, రైతులు పోరాడి చేసినటువంటి పని. ఈ పని మీకు మీ పలుకుబడిని పెంచింది, మీ మీద ఆధారపడేటట్టు చేసింది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఘనకార్యం కాదు ఇది. ఈ పోరాటాల వల్ల వచ్చినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితికి కారణం పోరాటాలను సులకం చేసి మాట్లాడితే మాత్రం అంగీకరించాం. మీరు మీ ఇన్ఫ్లుయెన్స్ మీరు చెయ్యండి, నేను కాదంటలా. మీ పోరాటాలు ఎప్పుడు చేయరు. మేము పోరాడుతుంటే మా తోటలు నాకు రావడం తప్ప మీరు ఎప్పుడు స్వతంత్రంగా స్టీల్ ప్లాంట్ కోసం ఏ పోరాటం చేయలేదు. అనేక ఉదాహరణలు చెప్పొచ్చు. ఈ సందర్భం కాదు, మరో సందర్భంలో ఖచ్చితంగా మీరేం చేశారో స్టీల్ ప్లాంట్ కి ద్రోహం ఖచ్చితంగా మేము చెప్తాం. కానీ ఇది సందర్భం కాదు. ఇప్పుడు మేము కోరుతుంది ఒకటే, మీరు కూడా బాధ్యతగా ఈ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం మీరు కూడా కృషి చేయండి. మేము కూడా మీకు మద్దతు ఇస్తాం. తద్వారా స్టీల్ ప్లాంట్ ని రక్షించండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత అభివృద్ధిని కాపాడండి. కాంట్రాక్ట్ కార్మికులు కానీ, మరి క్యాంటీన్ కార్మికులు కానీ, పర్మనెంట్ కార్మికులు కానీ వీళ్ళ ఉపాధిని రక్షించమని చెప్పని మనం కోరుతా ఉన్నాం. పోరాడితే పోయేదేమీ లేదు, భారీ సంఖ్యలు తప్ప అని. నిజంగా ఇంత వర్షం కురిసిన ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం వచ్చిన మీ అందరికీ క్యాంటీన్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున విప్లవ వందనలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ రోజు మన ధర్నా సారాంశం మనకి చెప్పకనే చెప్పారు యాజమాన్యం వారు. మనం ఇంకేదో పిలిచి మాట్లాడాలి, వీళ్ళతోటి మనం ఏదో చర్చలు చేయాలనుకున్నాం. కానీ ఇప్పుడు మనందరం ముందే చెప్పారు, వాళ్ళు ఉంచితే ఉన్నారట, వెళ్ళిపోతే వెళ్ళిపోవాలట, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలట. ఇది ఎక్కడ దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నాం. గత 30 ఏళ్లుగా కార్మికుడు తన పొట్టకూటి కోసం ఇక్కడ నివసిస్తా ఉన్నాడు, కంపెనీ కోసం కష్టపడతా ఉన్నాడు, ఉత్పత్తిలో భాగంగా తన జీవితాన్ని పణంగా పెట్టి పనిచేస్తా ఉన్నాడు. నువ్వు ఈరోజు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలా? అయితే ఒకప్పుడు స్టీల్ యాజమాన్యం మనతో మాట్లాడినప్పుడు ఈ కార్యక్రమంలో ఈ సందర్భాల్లో, అయ్యా మాకు ఇక్కడ ఈ క్యాంటీన్ లో ఇంతమంది అవసరం, ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదని చెప్పి ఎవరో ఒకరు ఏం చెప్పారో, ఎలా చెప్పారో, ఎందుకు చెప్పారో తెలియదు. కానీ వాళ్ళు ఒక ప్రతిపాదన రెడీ చేసుకున్నారు. ఏమని అంటే 30% మ్యాన్ పవర్ తీసేయాలని. అయ్యా నువ్వు వాళ్ళు చెప్పింది విన్నావు, కనీసం మా కూడా కొంచెం విను. మేమేం చెప్పదలుచుకున్నామంటే, గత 30 ఏళ్ళుగా
స్టీల్ ప్లాంట్ క్యాంటీన్ కార్మికులు ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. నువ్వు మొన్న 2014లో ఇండియన్ కే కోసం తీసుకొచ్చి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి నెత్తిన పెట్టుకొని మాకు కనీసం క్యాంటీన్ కి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా లేకుండా మాతో పని చేయిస్తున్నావు. అయినా సరే మేము ఎటువంటి బాధలకు గురవకుండా ఎటువంటి దీనికి గురవకుండా పనిచేస్తా ఉన్నాం. మాకు కనీస సౌకర్యాలు లేవు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, బోనస్ లేదు, ఇంకా మిగతా ఇంకా ఏమైనా ఉంటే మొత్తం తీసేస్తా ఉన్నావు. ఏమైనా అంటే చట్టాలు అంటా ఉన్నావు. ఇవన్నీ నువ్వు చట్టాలు అంటున్నావు. చట్టంలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని ఉంది. మా దగ్గర డిసిగ్నేషన్ లేదు, పనికి తగ్గ వేతనం ఇవ్వట్లేదు. మరి అది చట్టంలో ఉంది కదా, అది ఎందుకు అమలు చేయట్లేదు నువ్వు? ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎవరో చెప్పిన మాటలు విని మా దగ్గర కార్మికులు పని చేయట్లేదు అన్నది మాత్రం నువ్వు పట్టుకుని ఆ రకంగా ఆ దిశగా ఆలోచిస్తా ఉన్నావు. ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో క్యాంటీన్ కాంట్రాక్టర్లు కార్మికులతో వెట్టి చాకరీ చేయిస్తా ఉన్నారు. కనీసం సరైనటువంటి వాళ్ళకి జీతభత్యాలు కూడా టైంకి ఇవ్వలేని పరిస్థితి. ఏమనంటే కంపెనీ పరిస్థితి ఎలా ఉంది, మేము అందుకే ఇవ్వలేని పరిస్థితి. ముందుకు వెళ్తా ఉన్నాడు. ఇవన్నీ నీకు కనిపించట్లేదు. ఏమైనా అంటే 30% మందిని తగ్గించాలంటున్నావు. ఇక్కడైనా సరే ఆల్రెడీ మనకి సమయభావం మించిపోయింది. ఇంతకు ముందు మనం చాలా అంశాలు మాట్లాడుకొని ఉన్నాము. దయచేసి యాజమాన్యం మీకు ముందే హెచ్చరిక తెలియజేస్తున్నాం. మా క్యాంటీన్ కార్మికుల్ని ఎవరినైనా ఏ ఒక్కరినైనా తగ్గిస్తే సహించేది లేదని తెలియజేస్తా ఉన్నాం. పూర్తి చేయాలి, కొనసాగించాలి, కొనసాగించాలి, కొనసాగించాలి. తగ్గితే సహించేది లేదు, తగ్గితే సహించేది లేదు. ప్రక్రియ పూర్తి చేయాలి, ప్రక్రియ పూర్తి చేయాలి. నిర్మించుకోవాలి, తగ్గించి నిర్మించుకోవాలి. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.